టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వర్సెస్ మాల్వి మల్హోత్రా మధ్య ఎన్నో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. లావణ్య, మస్తాన్ సాయి కలిసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించాడు. మస్తాన్ సాయికి లావణ్యకు రిలేషన్ ఉందని, డబ్బుల కోసమే వారు ఇలా చేస్తున్నారంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇక లావణ్య కంప్లైంట్ పై నటి మల్హోత్రా స్పందించారు. లావణ్య తన గురించి, తన కుటుంబ సభ్యుల బెదిరింపు గురించి చెప్పడంపై మండిపడింది. తాను ఎవరో కూడా తెలియదని, ఎప్పుడూ ముఖపరిచయం లేదని, ఆమె చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేసింది. రాజ్ తరుణ్తో నాకో స్టార్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్తో నటించిన ప్రతి హీరోయిన్ని లావణ్య అనుమానిస్తుందని, ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పి దెబ్బతీస్తుందని వాపోయింది. లావణ్యే ఫోన్ చేసి తనను బెదిరించిందని, హిమాచల్ ప్రదేశ్లో ఉండే నా తల్లిదండ్రులకు నేను రాజ్తో ఉంటున్నట్టు చెప్పిందని ఆరోపించింది. అసత్య ప్రచారం చేస్తూ కేసులో తన పేరు ప్రస్తావించినందున లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది నటి మల్హోత్రా. False allegations on me, my brother and my family. So I just want to give my side of the story to the cops, and whatever she has done, harassment, mental harassment to me and my family, I want to say about that. Yeah. About Raj Tarun గురించి లావణ్య చేసిన ఆరోపణలు దాని గురించి మీరేం చెప్తున్నారు? Sir, Raj Tarun is my co-actor. We have worked together in a film, and she has always harassed me about him. And me and Raj Tarun, we are not talking from last 6 months. We only talk about the film release and the promotions, and still she is harassing me and my family. I didn't give any complaint till now because in a first Telugu cinema, I didn't wanted any issues to be created in industry, so I kept quiet. False allegations. అయితే రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లావణ్య కౌంటర్ ఇచ్చింది. మస్తాన్ సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని తెలిపింది. రాజ్ తరుణ్ కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నాడని, తనను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించింది. అందుకోసమే డ్రగ్స్ మస్తాన్ సాయి అంటూ కథలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు రాజ్ తరుణ్కు పెళ్లయిందని, పెళ్లి చేసుకున్న ఫోటోలను తన ఫోన్లో రాజ్ తరుణ్ డిలీట్ చేశాడని పేర్కొంది. రాజ్ తరుణ్ లైఫ్లోకి అతని హీరో కాకముందే వచ్చానని చెప్పింది. ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వీ ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే, మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. వాళ్ళు ఎక్కడెక్కడ స్టేలు చేశారు అన్నీ ఒకటే చెప్తాను, ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. అతడు ఉయ్యాల జంపాల సినిమా తీసే టైంలోనే పక్క ఇళ్లలో ఉండేవాళ్లమని, తమ పెళ్లి విషయం సమయం వచ్చినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని నమ్మించాడని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మోజులో పడ్డాడని ఆరోపించింది. వారి బ్యాంకు లావాదేవీలు, కాల్ లిస్టు, హోటల్లో ఉన్న వివరాలు పరిశీలిస్తే అన్నీ అర్థమవుతాయన్నారు. మాల్వి మల్హోత్రా తండ్రి హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, తాను తలుచుకుంటే జైలుకు పంపిస్తారని తరుణ్ బెదిరించినట్లు లావణ్య తెలిపింది. ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 January షిఫ్ట్ అయ్యాము. నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు.
అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్ల నుంచి వచ్చిన డైలాగు, వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా? ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు. ఇది రాజ్ తరుణ్ నాకు ఇచ్చిన. రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే, నాకు అమౌంట్